హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ అండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ ఇన్స్టెంట్ జిలేబీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ జిలేబీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదాపిండిని యాడ్ చేసుకోండి. 1 కప్తో మనం ప్రిపేర్ చేసుకుంటే ఒక 20 వరకు జిలేబీలు వస్తాయండి. అలానే 1 స్పూన్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మైదా పిండిలో గోధుమ రవ్వ సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మైదాపిండి అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకోండి. పల్చగా అయ్యింది అనిపిస్తే ఇంకొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్ వరకు పంచదార సరిపోతుందండి. 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. నేను కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ఫింగర్తో పట్టుకుంటే స్టిక్కీగా ఉండేటట్టు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా స్టిక్కీగా ఉంటే పాకం వచ్చేసినట్టేని మీరు ఫింగర్తో పట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. పాకం అనేది వచ్చింది అనిపిస్తే వెంటనే మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టి పడకుండా ఉంటుందండి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మైదాపిండి అనేది మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల జిలేబీ అనేది తినేటప్పుడు పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా అవైలబుల్గా లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ యాడ్ చేయడం వల్ల జిలేబీ అనేది గుల్లగా వస్తుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మైదా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని ఒక వైపు ఫుల్గా కట్ చేసుకొని దాన్ని ఒక గ్లాస్లో పెట్టుకొని అందులో మైదా పిండిని వేసుకుంటున్నానండి. మీరు బాటిల్లో కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఈజీగానే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. పిండిని కవర్లోకి వేసేసుకున్న తర్వాత టైట్గా క్లిప్ని కానీ లేదా బ్యాండ్ని కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని చిన్నగా కట్ చేసుకోవాలండి. మీరు పెద్దగా కట్ చేసుకుంటే లావుగా వస్తాయి, అలానే చిన్నగా కట్ చేసుకుంటే సన్నంగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే మంటని సిమ్లోకి టర్న్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా జిలేబీల్ని వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా వేసుకోండి. ఇలా మీరు తీసుకునే ఆయిల్కి ఎన్ని సరిపడితే అన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని 30 సెకండ్స్ పాటు ఇలా షుగర్ సిరప్లో రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం జిలేబీలు అబ్జర్వ్ చేసుకున్నట్టు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం బయట కొనుక్కునే జిలేబీ టేస్ట్ వస్తుందండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ జిలేబీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.